నువ్వు తప్పుపడుతున్న పద్ధతులు ఉండే. ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి నియంత్రిత పద్ధతుల వల్లనే ఆయన పతనమైంది. ఆయన పతనం అయ్యారు కానీ రాజేందర్ ఎందుకు బయటకు పోయారంటే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే వీడు పడేసే ప్రయత్నమే రీజన్ అని అన్ని వాటి మళ్ళీ చెప్తున్నా. ఆయన పడేయాలని చెప్పి ఎవరు అనుకోలేదు. ఈవెన్ హరీష్ రావు అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఈవెన్ కేటీఆర్ కూడా మా డాడీ నాకు ఇంత మంచిగా అని చెప్పి ఎప్పుడు చెప్పుతాడు. బయట బాగా టాక్ వచ్చింది కదా అప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని ముందే, అంటే సెకండ్ టర్మ్ ఎండింగ్ లో. అంటే ఎవరిది ఆ టాక్ ఎందుకు వచ్చిందని? టాక్ ఎందుకు వచ్చింది? వస్తుంది కదా, మంత్రులు కూడా శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా అన్నారు కదా అప్పుడు. ఒకసారి మీరు ఎప్పుడైనా చరిత్ర చూడండి, కేసీఆర్ గారు పదే ఒక మాట అంటాడు, సోనియా గాంధీ గారు తప్పు చేసిండు, రాహుల్ గాంధీ 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అయ్యిండు, తర్వాత సెకండ్ టైం అయినా కనీసం రాహుల్ గాంధీ గారికి చేస్తే కొంత అనుభవం వచ్చేది. ఫస్ట్ టర్మ్ లో మంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ మంత్రిగా పెట్టుకొని సెకండ్ టైం మాజీ ప్రధానమంత్రిగా ఉండేదా పార్టీ బతికేదని చెప్పి ఎవరు చెప్పేది? కేసీఆర్ చెప్పారు. మరి కేసీఆర్ గారు నేను గాంధీ లాగుంటా అని చెప్పిన కేసీఆర్, ఇవాళ తెలంగాణ కాపల కుక్క అంటున్న కేసీఆర్, ఆయనకి ఏం అవసరం అండి? నాకు అర్థం కాదు. ఒక 5 సంవత్సరాలు చేసిండు, రెండోసారి మనకి కొడుకు ఇచ్చుకుంటాడో ఎవరికి ఇచ్చుకోవచ్చు కదా అంటున్నా. ఎందుకు ఇవ్వలేకపోయింది చెప్పండి? ఇవాళ కూడా మళ్ళీ నేను రేపు మళ్ళీ అధికారిక ఫేస్ గా ఉంటేనే బీఆర్ఎస్ నిలబడుతుంది అనే నమ్మకం. అంటే మీరేమంటారు, నిజంగా కేటీఆర్ కి ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది? ఒక మాట చెప్పండి, అసలు కేసీఆర్ గారి నియంత్రిత పద్ధతులు కనుక స్విచ్ ఆఫ్ చేసుకుంటే, ఈ అందరినీ కనీసం గౌరవప్రదంగా చూసుకొని ఉండుంటే, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండుంటే కేసీఆర్ ఓడిపోతాడు కాదు, పార్టీ ఓడిపోయేది కూడా కాదు. పార్టీ ఓటమికి సంపూర్ణ కారకుడే కేసీఆర్. అదే అంటున్నా. తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అని, తెలంగాణలో ఈ భూదందాలకు, తెలంగాణలో ఈ కరప్షన్కి, తెలంగాణ తలెత్తుకోకుండా ఉండడానికి మొత్తం కారకుడే కేసీఆర్ అండి, ఎవరు కారకులు కాదు. అదే అంటున్నాను, ఒకవేళ కేసీఆర్ తప్పుకొని కేటీఆర్ చివరిలో ఇచ్చుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేదా? నడిచేది ఎందుకు నడిచేది కాదు. ఈయన నియంతృత్వ ఒకటి కనుక స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ గవర్నమెంట్ తప్పకుండా వచ్చేది. మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకొని, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అవుతున్నాయి మీకు తెలుసు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, సీతారాం నాయక్ గారు ఇట్లా మార్చేసి, ఏం కారణం మళ్ళీ మార్చేసినావు చెప్పు నువ్వు? నిజంగా శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలుసు అక్కడ ఎమ్మెల్యేలను ఓడించారని కదా. ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మీరు చెప్పుకోవాలి, అయ్యా నువ్వు ఇట్లాంటి పని చేయకు, ఎమ్మెల్యే కలుపుకొని పో అని చెప్పుకోవాలి. నువ్వు అర్ధాంతరంగా వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఒకరొకరు, అంటే నువ్వేమనుకున్నావంటే ఎవడు పోయినా నన్ను ఏం చేసేది లేదు, నేనే కర్త కర్మ క్రియ, నేను స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఎవడు నన్ను ఏం చేయలేడు, నేను స్ట్రాంగ్ లేనప్పుడు ఆటోమేటిక్గా రాళ్ళు కూడా ఓడిపోతారు.